వైసీపీ వాలంటీర్స్ టీమ్ ని పెట్టారు. ప్రతి గ్రామంలో ఎవరు మనిషి, ఏ కుటుంబంలో ఎంతమంది ఉంటారు, ఇట్లా ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతా ఉంది. వీళ్ళ ఇన్ఫర్మేషన్ వల్ల ఒంటరి మహిళల్ని వీళ్ళు టార్గెట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ కొంతమంది సంఘ విద్రోహ శక్తులకు ఇస్తే వాళ్ళని వీళ్ళు కిడ్నాప్ చేయడం గానీ ట్రాప్ చేయడం గానీ జరిగి మిస్ అయిపోయారు ఇంతమంది. వాట్సాప్ గవర్నెన్స్ ముసుగులో చంద్రబాబు సర్కార్ రాజకీయ కుతంత్రం, ఆధార్ నంబర్ తో కుటుంబ వివరాలు మొత్తం బహిర్గతం, గిట్టని వారికి సంక్షేమ పథకాలు నిలిపివేత. సో ఇట్లా జనం ఎవరైతే లబ్ధిదారులు వాళ్ళు ఉంటారో వాళ్ళ ఆ డేటా మొత్తం తీసుకొని ఎక్కడెక్కడికి సప్లై చేస్తున్నారో తెలియని పరిస్థితి. ఇదే కూటమి పెద్దలు గతంలో వాలంటీర్లు తీసుకెళ్లి గవర్నమెంట్ అంటే ఏ సంక్షేమ పథకానైనా అమలు చేయాలంటే కొన్ని డాక్యుమెంట్స్ తప్పనిసరి. అది ఆధార్ కార్డు కావచ్చు, పాన్ కార్డు కావచ్చు, ఇతర బ్యాంక్ డీటెయిల్స్ కావచ్చు. అవి తీసుకోకుండా డీబీటీ పద్ధతుల్లో జమ చేయడం అయితే సాధ్యం కాదు కదా. అది చేస్తే కూడా ఆ డాటాను తస్కరించి ఎక్కడెక్కడికో అమ్ముకుంటా ఉన్నారు, అడ్డికి పావుషేర్ లెక్క అని చెప్పి ఆరోపణలు చేసి జనాల్లో భయాందోళన రేకెత్తి ఎట్లా పబ్బం గడుపుకున్నారు చూసినాం కదా. మరి ఇప్పుడు వీళ్ళు చేస్తున్నది ఏంది?